ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. మీకు మమ్మల్ని తిట్టే హక్కు, కొట్టే హక్కు అన్నీ ఉన్నాయి. మీరేం చేసినా దాంట్లో మాకు ప్రేమే కనబడుతుంది. ప్లీజ్ అత్తయ్య, నా కోసం 2 ముద్దలు భోంచేయండి అత్తయ్య. నేను చెయ్యనంటే చెయ్యను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్తుంటే అలా చూస్తున్నావేంటి? నీకు కావాల్సింది ఆ భూమే కదా, వెళ్ళు. నువ్వు ఆ భూమి కలిసి కడుపు నిండా భోంచేసి సంతోషంగా ఉండండి. నేను ఎటుపోతే మీకేంటి, నేనేమైపోతే మీకేంటి? నా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ ఇంట్లో నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? వెళ్ళు. అమ్మగారు, ఏంటి? మీరు భోంచేయకుండా అమ్మ కానీ నేను కానీ ఎప్పుడు భోంచేయమండి. మీరంటే మాకు చాలా గౌరవం. మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు అసలు కోపం రాదండి. అయితే ఇప్పుడేంటి? నాకు ఆకలిగా లేదు. మీ అమ్మకేం చెప్పానో నీకు కూడా అదే చెప్తున్నాను. వెళ్ళండి. ఒకవేళ నేనే మీ సొంత మనవరాలనైతే నానమ్మ వచ్చి ఒక ముద్ద భోంచేయంటే చెయ్యరా అమ్మగారు? నువ్వైతే నా మనవరాలివి కాదు కదా. మీ మనవరాలు ఎక్కడో ఒక చోట పెరుగుతుందని రోజు చెప్తున్నారు కదా. ఆ మనవరాలే నా రూపంలో వచ్చి అడుగుతుందనుకోండి. ఒక్క ముద్ద తిని టాబ్లెట్ వేసుకోండి నానమ్మ, ప్లీజ్. ఇదిగో, నువ్వు ఇలా నన్ను మాటల్లో పెట్టి మభ్య పెట్టాలని చూస్తున్నావేమో. ఇలాంటివి మీ అమ్మ దగ్గర చాలా చూశాను. ఏమ్మా, బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నావుగా మహాతల్లికి. నీకంటే ఎక్కువే మాట్లాడుతుంది. లేదమ్మగారు, నేను నా మనసులో ఉన్న మాటలు చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు మీ మనవరాలు ఏదో ఒక రోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. నా కోసం కాకపోయినా మీ మనవరాలు కోసమైనా 2 ముద్దలు తినండి అమ్మగారు, ప్లీజ్. నా మనవరాలి పేరు చెప్పి నాకు లేని ఆశల్ని కల్పిస్తున్నావు, లేని ఆకలి కల్పిస్తున్నావు. సరే సరే, ఇప్పుడు నేను 2 ముద్దలు తిని టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది కదా. పదండి, తిని టాబ్లెట్లు వేసుకుంటాను. ఇదిగో, మీకోసం కాదు, ఏదో ఒక రోజు నా ఇంటికి రాబోయే నా మనవరాలి కోసం. నువ్వు అన్నావు కదా, నా మనవరాలే పిలిచి అడిగితే భోంచేయవా నానమ్మా అని. నా మనవరాలు అడిగితే నేను ఏదైనా చేస్తా. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది. భూమి, చాలా థ్యాంక్స్. అయ్యో, అమ్మ కూతురికి థ్యాంక్స్ చెప్పకూడదమ్మా. సరే పద, భోజనం వడ్డిస్తాను. అమ్మా, నాన్నమ్మ తన మనవరాల గురించి ఇన్ని రోజుల నుంచి అడుగుతుంది. ఉంటే తీసుకొచ్చి ఒక్కసారి చూపించొచ్చు కదమ్మా. సారీ అమ్మా, పదే పదే మాట అడగొద్దని చెప్పావు.
కానీ ఎందుకో అడగాలనిపించింది. అమ్మగారు ఉదయం నుంచి ఏం తినలేదు. పదమ్మా.